క్వశ్చన్ నెంబర్ 111 సారీ 911 పరిశ్రమల శాఖ మంత్రి గారు. గుడ్ మార్నింగ్ అధ్యక్ష. మొదటి ప్రశ్న అండ్ బి ప్రశ్న రెండు కలిపి ఆన్సర్ అధ్యక్ష. టోటల్ గ్రోత్ సెంటర్లో 1149 ఎకర్స్ అది బొబ్బిలి గ్రోత్ సెంటరు 5 విలేజెస్లో ఉంది అధ్యక్ష. బొబ్బిలి మండల్ కింద విజయనగరం డిస్ట్రిక్ట్లో టోటల్ కవరేజ్ వచ్చి 815 వచ్చి విత్ 515 ప్లాట్స్ 815 ఎకర్స్లో ఉంది 515 ప్లాట్స్ అధ్యక్ష. అది ఇంకా రిమైనింగ్ ఓపెన్ స్పేస్ వచ్చి 330 ఎకర్స్ ఉంది, లైక్ గ్రీన్ బెల్ట్, రోడ్స్, కామన్ ఫెసిలిటీస్ కోసం పెట్టిండేది అధ్యక్ష. దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యేది 217 యూనిట్స్ ఇంప్లిమెంట్ కావడం జరిగింది. అండర్ ఇంప్లిమెంటేషన్ 13 యూనిట్స్, ఎట్ టు స్టార్ట్ 26 యూనిట్స్ అధ్యక్ష. మెయిన్ ఉద్దేశము అంటే మోసపూరిత ఇండస్ట్రీస్ ఏమన్నా ఐడెంటిఫై చేసినారా అంటే స్పెసిఫిక్గా ఉండదు అధ్యక్ష. బట్ వాళ్ళు చెప్పిండే ప్రకారం డిపిఆర్ ప్రకారం టైమ్ లైన్స్లో చైన్ ఏమన్నా అంటే దాదాపు 43 అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. అది దాదాపు 121 ఎకర్స్. సిడికి ఆన్సర్ వచ్చి అధ్యక్ష మనకిప్పుడు 127 ప్లాట్స్ అవైలబుల్ ఉంది అధ్యక్ష. ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకునేదానికి అవకాశం ఉంది. సో అది కాక కొంతమంది యూనిట్స్ ఆల్రెడీ డిపిఆర్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 350 మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో అక్కడైతే 281 ఎకర్స్ అవైలబుల్ ఉంది, ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి అయితే పాసిబిలిటీ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ. రంగారావు గారు, బొబ్బిలి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బొబ్బిలి గ్రోత్ సెంటర్ అనేది ఏపీఐసి గ్రోత్ సెంటర్ అనేది 1995లో మన ఆరాధ్యమైనటువంటి నందమూరి తారక రామారావు